నేను ఈ రోజున బీజేపీ వాళ్ళకి, విశ్వ హిందూ పరిషత్కి, ఆర్ఎస్ఎస్ వాళ్ళని కూడా ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను. మీ అందరికీ మన దేశం, మన సాంప్రదాయాల మీద చాలా గౌరవం కదా, మన పద్ధతుల మీద గౌరవం కదా, వివాహ వ్యవస్థ మీద చాలా నమ్మకం ఉన్న వ్యక్తులు కదా. మొన్న ఈ మధ్య ఒక 1 year నుంచి 2 years నుంచో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఎంత ఘోరంగా వస్తున్నాయంటే, మన ధర్మానికి వ్యతిరేకంగా మొగుడు పెళ్ళాలు కాపురం చేస్తూ, పెళ్ళానికి ఇష్టమైతే ఇంకో దగ్గరికి వెళ్ళి ఆమె అతనితో ఒక గర్భం ధరించి ఇతనితో వచ్చి సంసారం చేసుకుంటూ ఉంటే ఆ పిల్లవాడిని కూడా ఈ తండ్రే పోషించాలంట. ఎంత ఘోరం అండి! ఇదేనా వ్యవస్థ? రెండవది, మరి మన దేశ వ్యవస్థలో వివాహం జరిగితే కానీ పురుషుడు స్త్రీ కలవకూడదు. పాశ్చాత్య దేశాలు ఏమవుతుందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని 15-16 సంవత్సరాలు వచ్చేటప్పటికి వదిలేస్తారు, అచ్చోసిన అంబోతులాగా. వాళ్ళు ఎక్కడ తిరిగినా, ఎవరితో ఉన్నా పట్టించుకోరు. కానీ ఒకరోజు వీలైతే మాత్రం క్రిస్మస్ రోజున అంతా మమ్మీ డాడీ అని వచ్చేస్తూ ఉంటారు. అది వాళ్ళ పద్ధతి. ఇప్పుడు ఏమైందంటే, చక్కగా ఇక్కడ మాత్రం 16 ఈ కొంపలోంచి బయటికి వెళ్ళరు, ఈ ఆడగాని మొగ్గాని. వాళ్ళకి పెద్ద పెద్ద చదువులు చదివించే వరకు ఈ అమ్మ బాబు సొమ్ములే కావాలి. ఈ అమ్మ బాబుల సొమ్ముతో తిని ఒళ్ళు బలిసిన ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే, కొన్ని బయట ఊళ్ళకి వెళ్ళిన చదువుకున్నా, లేకపోతే బయట విదేశాలకు వెళ్ళి చదువుకున్నా సరే, అక్కడ మేము మాకు అంత బాగా తెలుసు అని చెప్పి చదువు ఉండదు, పాడు ఉండదు. వీళ్ళెవరికి పెద్ద చదువు ఉండదు. ఒకవేళ హైదరాబాద్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, వీళ్ళంతా కూడా ఈ మధ్య కాలంలో ఏమవుతున్నారంటే, దాన్ని ఏమంటారండి, సహజీవనం అంట, లివింగ్ టుగెదర్ అంట. ఇలా రకరకాల పేర్లు పెట్టుకొని వాళ్ళ హాస్టల్స్లో బయట మేమిద్దరం మౌడి పడాలని చెప్పేసి తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా మౌడి పడాల కన్నా ఇంకా ఎక్కువ ఘోరంగా వాళ్ళు అక్కడ సంసారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. తర్వాత 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా వాళ్ళు విడిపోతున్నారు. ఇది చట్టరీత్యా నేరం కాదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందండి. నేను సుప్రీంకోర్టుని అంటలా, వాళ్ళు ఏం చేసినా సరే రాజ్యాంగబద్ధంగా చేస్తారు. కాబట్టి ఇన్ని రాజ్యాంగాలను మార్చిన మీ ప్రభుత్వాలు మీరు ఎందుకు ఖండించట్లేదు? ఇది మన సంస్కృత? ఇది మన ధర్మమా? మన సంస్కృతి విషబీజాలు కాబోవి ఎందుకు మాట్లాడరండి? అలాంటి వాటి జడ్జిమెంట్ ఇస్తే అలాంటి ఇంకా ముందు అలా రాకుండా ఉండాలని చెప్పేసి రాజ్యాంగంలో ఎలాంటి సవరణలు చేయాలో మీకు తెలీదా? మన సంస్కృతి, మన ధర్మం నాశనం అయిపోతుంటే మీరు ఎంతసేపు ఆ ముస్లిం వ్యతిరేక స్వభావం తప్పించి ఇంక ఏది మీకు ధర్మం కాదు, ఏది మీ యొక్క జాతిది కాదు. ఎలాగండి? ఐసా కైసా హో సక్తే హై? మారండి. ప్రజలంతా మిమ్మల్ని తిట్టుకుంటున్నారు. ప్రత్యేకంగా తల్లిదండ్రులు బాగా తిట్టుకుంటున్నారు. ఇంకా ప్రత్యేకంగా ఆడపిల్లల తల్లిదండ్రులు ఇంకా చెప్పుకుంటున్నారు, మిమ్మల్ని తిట్టుకుంటున్నారు. ఇలాంటి చట్టాలు కోర్టులు చేసే కానీ అవి కూడా వాటి యొక్క దీని బట్టి ప్రకారమే చేస్తాయి కదా. ఆ యొక్క చట్టాన్ని సవరించే హక్కు పార్లమెంట్కి ఉన్నప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? ఈ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, ఇక వాళ్ళకున్న 100 గణాలు, ఏబీవీపీ, ఇది అది అని చెప్పేసి వీళ్ళంతా ఉన్నారు కదా. మరి వీళ్ళంతా వెళ్ళిపోయి ఈ లవర్స్ డేనా అదేదో డే ఉంటుంది, ఆ రోజు నా పార్కులో అబ్బాయిలు కూర్చుంటే వెళ్ళి వాళ్ళు పెళ్లి చేస్తే నానా గొడవ చేస్తారు కదా, తాళి కట్టించింది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వాళ్ళిద్దరూ సహజీవనం చేస్తుంటే వాళ్ళు ఎందుకు బయట కొట్టరు? మీ నాయకులు చెప్పండి. ధర్మం ఒకవైపేనా? ఆలోచించండి ప్రజలారా.
మీరు ఇప్పుడు నేను ఒక్కడినే నేను ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే అందరికీ నేను టార్గెట్ పాయింట్ అవుతున్నా. ఇటుపక్క యూట్యూబ్ వాళ్ళకి నేను టార్గెట్, ఇటుపక్క ఏ పార్టీని విమర్శిస్తే ఆ పార్టీ వాళ్ళకి, ప్రతి వాళ్ళు అది మధ్యలాగా అయిపోయింది నా బ్రతుకు. అలా కాదు, మీరు నాతో పాటు రండి, అడగండి, ప్రశ్నించండి. ఇది మన హిందూ ధర్మానికి, హిందూ ధర్మంగా నేను అన్ను, ఇది మన భారతీయ ధర్మానికి వ్యతిరేకం. ఈవెన్ ముస్లిమ్స్లో కూడా ఎవరు ఇలా సహజంగా చేయరండి, క్రిస్టియన్స్లో కూడా ఎవరు చేయరండి, జైన్లో చేయరండి, సిక్కు మతంలో ఇది యాక్సెప్ట్ చేయదండి. ఎందుకు సుప్రీంకోర్టు ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చింది? వాడెవరితో పోతే అది వాడు కన్న ఆ బిడ్డని మొగుడు పోషించాలా? ఆడపిల్లలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కాపురం చేసి వాటితో విడిపోతే మళ్ళీ కేసు లేదంట. ఎవరికి ఇష్టం ఉంటుంది అక్కడ పోతుంది, ఆమె కేసు పెట్టడానికి వీలు లేదంట. ఈ ధర్మం ఎక్కడిది? ఎంతసేపు ఒకే దాన్ని పట్టుకుని వేలాడుతున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్లు ఎంతవరకు బాగున్నాయి, ఎంతవరకు బాగోలేదు అనేది మీ పార్టీ సమీక్ష చేయదా? నెలకో మీటింగ్ పెట్టుకోదా? అక్కడ మీ భావాలు తెలియచేయరా? ప్రజలు కూడా ధైర్యంగా ఉండండి. ఇలాంటివి కనీసం మీరు బయటకు రోడ్డు మీదకి వచ్చి రాయిపోయినా సరే మీరు సుప్రీంకోర్టు జడ్జి కానీ లేకపోతే పార్లమెంట్లో ట్విట్టర్ ద్వారా మోడీ గారికి కానీ తెలియచేయండి. ప్రజలు ఇలా అనుకుంటున్న సంగతి తెలియచేయకపోతే గవర్నమెంట్కి ఏం తెలుస్తుంది? వాళ్ళ కార్యకర్తలు అలా చెప్పరు. మరి లాస్ట్ టైం బీజేపీ పార్టీ అన్ని తక్కువ ఓట్లు వచ్చాయంటే ఈ కార్యకర్తలే కారణం కాదా? అనుసంధానంగా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉండవలసిన ఈ కార్యకర్తలు సరిగ్గా పనిచేయకపోవటం, పనిచేయడం అంటే ఇక్కడ కమ్యూనికేషన్, రోడ్డు మీద పడిపోయి ఎలక్షన్స్ కోసం టికెట్లు ఇవ్వడం అన్నీ కాదు. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళకి చాలా ముఖ్యం. అది ఇవ్వట్లేదు. వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి మనమే ఇచ్చుకోవాలి, మనమే కాంటాక్ట్ చేయాలి. ట్విట్టర్లో హాయిగా రాయండి, ఇది మేము దీన్ని చాలా వ్యతిరేకిస్తున్నాము, ఈ 2 చట్టాలని, దీన్ని మీరు రాజ్యాంగంగా సవరించైనా సరే అలాంటి తీర్పు రాకుండా చూడాలి అని ప్రధానికి దాని రాజ్యాంగంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి కూడా తెలియచేయండి. ఇట్ ఈజ్ అవర్ రైట్. మన దేశ సమగ్రతని కాపాడుకోవడానికి కానీ, మన దేశ సమైక్యతని కాపాడుకోవడానికి కానీ, మన దేశ ధర్మాన్ని కాపాడుకోవడానికి కానీ, మన దేశ సంస్కృతిని కాపాడుకోవడానికి ఇది తప్పించి వేరే మార్గమే లేదండి. జై హింద్.